ఎందుకు నన్ను చూసి దాక్కుంటున్నావు? నీకు తెలియదా? తెలుస్తున్నట్టే ఉంది కానీ మళ్ళీ ఎందుకో డౌట్ కొడుతుంది. ఒకసారి క్లియర్గా చెప్పు. ఇంతకన్నా క్లియర్గా ఎట్లా చెప్పమంటావు రాజు? నేనంటే ఇష్టమా కాదా? నువ్వంటే ఇష్టం కనుకనే నువ్వు వెంట పడుతున్నా ఏమంటలేను. కానీ మన గురించి ఊర్లో ఇంకా మా నాన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి నచ్చజెప్పడానికి మస్తు కష్టమవుతుంది రాజు. ఎందుకు కష్టమవుతుంది? ఏమని చెప్పమంటావు వాళ్ళకి? నువ్వు ఏం చూసి వాడిని ఇష్టపడినావంటే, నువ్వు ఏం పని చేస్తున్నావంటే నేనేం చెప్పాలి? ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయడం, అందరితో మంచిగా ఉండడం మాత్రమే కాదు రాజు. గౌరవంగా ఉండాలంటే ఒక జాబ్ ఉండాలి. మనం చేసే పనిని బట్టే మనకిచ్చే గౌరవం ఆధారపడి ఉంటుంది. నీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది కానీ ఇప్పుడు నువ్వు ఎస్ అన్నట్టా నో అన్నట్టా? అరే ట్యూబ్ లైట్, రేపు పొద్దున ఎవరైనా నీ గురించి అడిగి ఏం చేస్తుంటాడు అంటే వాళ్ళకి చెప్పనీకి నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం లేకపోతే ఏమని చెప్పాలి? సరే, ఈసారి నోటిఫికేషన్స్ పడ్డాయి, అప్లై చేసినావా? అయితే ఇప్పుడు నేను మంచి ఉద్యోగం చేస్తే ఎస్ అంటావు, లేకపోతే కాదా? జాబ్ ఉంటే అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నా.